నమస్తే, వెల్కమ్ టు వెన్నెల్లా ఫ్లూట్స్. నా పేరు మల్లికార్జున, నందికొట్కూరు, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను కర్ణాటక హిందుస్థానీ ఫ్లూట్స్ రెండు చేస్తాను. ఈరోజు ఈ ఫ్లూట్స్ చేశాను 5. రవి నియోగి సారు, రవీంద్ర సారు నియోగి, ఆయన జైపూర్ అని ఒడిశాలో ఉంది. ఆయనకు అంతకుముందు 3 ఫ్లూట్స్ పంపించాను, హిందుస్థానీ ఫ్లూట్స్. చాలా అద్భుతమైన ఫ్లూట్స్ పంపించాను, చాలా బాగున్నాయి సార్, మంచి రివ్యూ ఇచ్చారు నాకు. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 5 ఫ్లూట్లో ఈ బేసు, ఎఫ్ బేసు, ఏ షార్ప్ బేస్ 2 ఫ్లూట్స్ ఉన్నాయి. డి మిడిల్ ఫ్లూట్స్ మొత్తం 5 ఫ్లూట్స్ ఉన్నాయి సార్కు. ఇవి కస్టమైజ్ ఫ్లూట్స్ అండి. ఇవి ముందుగా ఈ బేస్ ఫ్లూట్ చేస్తాను. ఇది థంబ్ హోల్ పెట్టాను, దీనికి అవసరం లేకుండా పని చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ ఫ్లూట్, ఇది రైట్ హ్యాండ్. సెవెంత్ హోల్ లేదండి ఫ్లూట్కు, 7th హోల్ లేదు, కస్టమైజ్. నేను ప్రొఫెషనల్ ఫ్లూట్ ప్లేయర్ కాదు కాబట్టి, ప్లేయింగ్ నాకు ఇంతవరకు వస్తుంది కాబట్టి, నేను మీకు స్కేలు కాన్పూర్ పర్ఫెక్ట్గా చూపించి పంపిస్తానండి. ఏ కస్టమర్కైనా ఈజీగా పంచమము, పైస్థాయి పంచమము, మధ్యమము, థంబ్ హోల్ పంచమము అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. పంచమము, మధ్యమము 2 ఇక్కడ మిక్స్ అయ్యి మనం యూజ్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేస్తే మధ్యమం అవుతుంది, క్లోజ్ చేస్తే పంచమం పలుకుతుంది. అది ఇది పంచం అంటే ఇక్కడ ఓపెన్ పలిగిపోతుంది. పంచం ఓపెన్, 7th హోల్ లేదు దీనికి, ఓపెన్ పంచం ఇక్కడే పలుకుతుంది. ఇక్కడ దాన్ని మరి మనము యూజ్ చేయొచ్చు, సౌలభ్యం అనమాట. ఈజీగా ఫింగర్స్ కూడా పక్క పక్కన ఉంటాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మామూలుగా అంటే కస్టమైజ్ మామూలుగా ఈ బేస్ ఇక్కడికి వస్తుంది, ఒకసారి ఇలాగ వస్తుంది ఈ బేస్. మనం దాన్ని కస్టమైజ్ చేస్తాం దగ్గరికి, ఇదన్నమాట. నెక్స్ట్ ఎఫ్ బేస్. ఇది కూడా కస్టమైజ్, ఫింగర్స్ ఇట్లాగా ఉంటుంది. చూపించాను కదా, సారీ, ఈ విధంగా లెఫ్ట్కు రైట్కు మనం చూపిస్తాం అన్నమాట. లెఫ్ట్కు రైట్కు మనం చూపిస్తాము. ఇప్పుడు ఎఫ్ బేస్ చూపిస్తాను.
నెక్స్ట్ ఏ బేస్ అండి, సారీ ఇది ఎఫ్ షార్ప్ బేస్. ఇంకొకటి కూడా ఏ బేస్ సార్ పంపిస్తున్నారు, రెండు ఏ బేస్ ఏ షార్ప్ బేస్ పంపిస్తున్నాను. ఇదన్నమాట. నెక్స్ట్ డి మిడిల్, స్మాల్ మిడిల్ ఫ్లూట్. సా పాసాలు కరెక్ట్గా మ్యాచ్ అయితే ఇంకా ఫ్లూట్ పర్ఫెక్ట్ ఉన్నట్లండి. చూడండి, ఇదన్నమాట వెన్నెల్లా ఫ్లూట్స్. పక్కగా ప్రతి ఫ్లూటు ఇది స్కేల్ పర్ఫెక్ట్ ఉండాలా, తాన్పురాకు ఉండాలా, ట్యూనర్కు ఉండాలా. ట్యూనర్కు తాన్పురాకు పర్ఫెక్ట్ ఉన్న తర్వాత నేను పంపిస్తాను. ఈవెన్ ఆఖరికి నేను పార్సల్ చేసేటప్పుడు కూడా ఫ్లూట్ నాకు స్వరాలు సెట్ కాకపోతే చెవు అవన్నీ తాన్పురా ట్యూనర్ పక్కన పెట్టి నేను మళ్ళీ ప్లే చేస్తాను ప్యాక్ చేసే ముందర. నాకు చెవుకు కానీ అది ఎక్కడో ప్రాబ్లం ఉంది, టోనల్ క్వాలిటీ లేదు, ఎక్కడో మిడ్ సౌండ్ తక్కువ ఉందంటే ఫ్లూట్ పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త ఫ్లూట్ మళ్ళీ 3-4 days టైం తీసుకొని మరీ ఫ్లూట్ పంపించేంత వరకు నా మనసు ఒప్పుకోదు. అదే అనమాట వెన్నెల్లా ఫ్లూట్స్. దాన్ని ఏమంటే ఒక నియమం అది. కాబట్టి ఈ 5 ఫ్లూట్స్ ఇప్పుడు సారు పంపిస్తున్నాను ఈరోజు. రవీంద్ర నియోగి సారు, జైపూర్ ఒడిస్సాలో ఉంటారు. సారు నాకు 3 ఫ్లూట్స్ పంపించాను. అద్భుతంగా ఉన్నాయి 3 ఫ్లూట్స్. మరి సార్కు నచ్చినట్టు థ్రెడ్డింగ్ చేశాను. నాకు ఈ రెడ్ కలర్ ఇష్టము. ఎక్స్ట్రాగా సార్కు నేను ఏ బేస్ ఫ్లూట్, ఏ షార్ప్ బేస్ ఫ్లూట్ ఇస్తున్నాను సార్ కోసం. సార్ కొద్ది నచ్చితే 2 పెట్టుకుంటాను, లేకపోతే 1 రిటర్న్. 2 దాంట్లో 1
ఎక్స్ట్రా ఇస్తున్నాను. సార్కి ఏది నచ్చితే అది పెట్టుకొని ఒకటి రిటర్న్ పంపిస్తాడు. సార్కి అది కూడా నచ్చితే అమౌంట్ వేసి ఇచ్చేస్తాను, లేదంటే నేను పంపించేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి సార్, చాలా సంతోషం. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను ఫుల్ఫిల్ చేశానని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రూట్స్ ముట్టిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో చూసి నాకు మంచి రివ్యూ ఇస్తాను రెండోసారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఇవి నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఈ థ్రెడ్డింగ్కి లైక్ ఇవ్వండి, నా ఫ్లూట్స్ మేకింగ్ కామెంట్ పెట్టండి నచ్చితే. నా నెంబర్ 8074320661 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.